యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చి దేవునితో కొద్దిసేపు సహవాసం చేయటానికి మరి మీరు మీ యొక్క సమయమును ఉపయోగించుకున్నందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఈ దినం మనం ధ్యానించనై ఉన్న అంశము సియోనుకు ప్రభువు ఇచ్చిన ఆదరణ మరియు దేవుని యొక్క సర్వాంగ కవచము లేదా పూర్ణ కవచము. ఇది మరి ఈ దినం మనం పాత నిబంధన పాఠం ధ్యానించి కొద్దిసేపు తదుపరి పత్రిక వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి మనం ఏ విధంగా క్రీస్తుకు యోధులంగా మరి ఎటువంటి అంశాలతోటి ఎటువంటి సాధనలతోటి మనము ఉండవలేను క్రీస్తు కొరకు అనేది మనము ఈ రెండు అంశాలు ఈ దినం ధ్యానించనే ఉన్నాం. అందుకు గాను ఈ దినము మరి త్రిత్వంలోని 24వ ఆదివారము, ఈ సంవత్సరమునకు ఇంకొక ఆదివారము త్రిత్వంలో మనము ఆచరించినాము. ఆ పైన మరి అడ్వెంట్ దినముల్లోనికి మనము ప్రవేశించనే ఉన్నాము. అనగా నవంబర్ 28వ తేదీ నుంచి అడ్వెంట్ కాలంలోనికి మనము ప్రవేశించనే ఉన్నాము. నవంబర్ 20వ తేదీ వచ్చే శనివారం మనము మరి కోత పండుగగా ఆచరించనై ఉన్నాం. కోత పండుగ అనగా అది మరి ప్రథమ ఫలముల పండుగ, లేదా కోత కాలంలో దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క సంపదను దేవుని సన్నిధికి తీసుకొని రావటం. నేను నవంబర్ మాసం మొదట్లోనే చెప్పాను, మరి నవంబర్ 1వ తేదీ సర్వ పరిశుద్ధుల దినమని. ఆ విధంగా మరి నవంబర్ 3వ వారంలో మనము దేవునికి థ్యాంక్స్ గివింగ్ డే అని చేస్తుంటారు ఈ పాశ్చాత్య దేశాలన్నిటిలో అని నేను మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. ఆ విధంగా మనం నవంబర్ మరి చివరి వారంలో లేదా 3వ వారంలో ఈ కోతకాల పండుగను ఆచరించున్నా ఉన్నాం. దాని గురించి వచ్చే ఆదివారం మనము కొద్దిగా ధ్యానం చేద్దాము. ఈ దినము మరి దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచాన్ని బట్టి మరి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ దినాన మనతో ఉన్న బిడ్డలందరికీ, మరి కుటుంబంలో వీక్షిస్తున్న చిన్న బిడ్డలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ దినము మరి బాలల దినోత్సవం కాబట్టి మీకందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మనము చదవబడిన ఈ దినము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోనే మొదటి 2 వచనాలు ఒకసారి చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కాబట్టి ఈ చిల్డ్రన్స్ డేకి మరి అది భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ఆయనకి చిన్న బిడ్డలంటే ఇష్టమని ఆ విధంగా మరి పెట్టినప్పటికీ బిబిలికల్ గా మనకి పిల్లలకు యోహాను భక్తుడైతే మరి మీరు లవ్ వన్ అనదర్ అని, పిల్లలారా ఒకరినొకరు ప్రేమించుకునుడి అని చెప్పారు. పాత నిబంధన కాలంలో మరి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని అక్కడ ఉంది. ఇక్కడైతే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటికి యోహాను ప్రేమ గురించి ఎక్కువగా మరి చెప్తూ లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకునుడి అని బిడ్డలను ఉద్దేశించి, ఆయన పిల్లల్ని ఎక్కువగా ఉద్దేశించి ఆయన యొక్క ఈ 4 పుస్తకాలు రాశారు. యోహాను సువార్త, మరలా 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాల్లో కూడా ప్రేమ గురించి ఆయన ఎక్కువగా వివరించి ఉన్నారు. ఎందుకనగా యేసు ప్రభు శిలువ మీద ఉండి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని
అక్కడ సిలువ దగ్గర ఉన్న ఒకే ఒక వ్యక్తి, ఆ 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడు మాత్రమే యేసు ప్రభుని చివరి వరకు ఆయనతో ఉన్నాడు. ఆ శిష్యుడిని ఉద్దేశించి ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి తాను మరణించే వరకు యేసు తల్లిని తన దగ్గరే ఉంచి మరి ఆమెను సంరక్షించాడు. అటువంటి ప్రేమను మనం మన తల్లిదండ్రుల యెడల కలిగి ఉండాలి. ఈ దినం మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, పిల్లల్ని మనము జాగ్రత్తగా మరి వారికి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను మనం పెంచవలసిన బాధ్యత అయి ఉన్నది. అంతేకాకుండా పిల్లలారా మీరు మీ తల్లిని, మీ తండ్రిని సన్మానించండి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని బిడ్డలకు మరి ఈ వాక్యం తెలియజేయుచున్నది. ఇది కండిషనల్ కవెనెంట్, కండిషన్‌తో కూడిన ఆహ్, మరి దీవెన మనకి ఏంటంటే, ఇఫ్ యూ డూ థిస్, ఐ విల్ డూ థిస్. నీవు నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే నేను నీకు దీర్ఘాయుష్షును అనుగ్రహిస్తాను అని దేవుడు బిడ్డలకు ఇచ్చిన ఆజ్ఞ ఇది. కండిషనల్ కవెనెంట్ అంటే నీవు భూమి మీద ఎక్కువ కాలం జీవించాలంటే నీ తల్లిని, నీ తండ్రికి లోబడి ఉండాలి. వారిని సన్మానించాలి. టేక్ కేర్ ఆఫ్ దెమ్. కువైట్ వచ్చేసి చాలా మంది తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు. అది చాలా చాలా మరి దుఃఖకరమైన విషయం. మనం ఎక్కడున్నప్పటికీ మన తల్లిదండ్రుల యొక్క యోగక్షేమములు మనము చూచువారముగా ఉండవలను. మన బిడ్డలను మంచి క్రమశిక్షణలో పెంచవలను. అదే విధంగా మన బిడ్డలు మనకు విధేయులై ఉండవలెను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 51వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు చదువుకున్నాం. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ పాత నిబంధన పాఠము యెహోవా బహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము, పూర్వకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము, రాహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడు నీవే కదా, మకరమును పొడిచిన వాడు నీవే కదా. లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము. మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కని మరి కీర్తన ఉంది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ఒక చక్కటి, అందులో సముద్ర తరంగాలు, వ్యాపార ఇది అని చక్కటి వివరణలు కూడా ఉన్నాయి. ఇక్కడ 10వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. లెమ్ము లెమ్ము బలము తొడుక్కొనుము. అక్కడ మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు పస్కా పండుగ ఆచరించినప్పుడు అది ఎలా ఆచరించమని చెప్పాడంటే, దేవుడు వారికి మోషే ద్వారా మరి నీవు లేచి నీ నడుముకు దట్టి కట్టుకొని మరి రెడీగా ఉండి, అది కాల్చిన మాంసమును ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను వధించి దాని రక్తమును నీ ద్వారబంధాలకి పూసి దానిని నీటితో గాని నూనెతో గాని వండుకోకుండా కాల్చి పులియని రొట్టెలతో దాన్ని తినవలేను అని అక్కడ మనకి సెలవిచ్చున్నాడు. ఆ విధంగా చేసినప్పుడు అగాధ జలములు వారికి మరి అక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చేసినప్పుడు, విడుదల అనుగ్రహించినప్పుడు, మధ్యలో వారు ఎర్ర సముద్రమును దాటవలసి వచ్చినప్పుడు ఆ సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసెను. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఎండిన నేలలో నుంచి, ఆరిన నేలలో నుంచి మరి వారు నడిచి దాటి మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. 11వ వచనంలో యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో
వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. మరి యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని విమోచించి 40 సంవత్సరములు అరణ్య మార్గంగా మరి మోషే నాయకత్వంలో వారిని నడిపించి చివరికి వారిని మరి పాలు తేళ్లు ప్రవహించు వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చెను. ఇక్కడ మనం అక్కడికి వచ్చిన ఆ సియోనుకు వచ్చిన ఇశ్రాయేలీయులకు ప్రభువు అనుగ్రహించిన ఆదరణ ఏమని మనం ఒకసారి చూస్తే, మొదటిది మీరు విమోచించబడుదురు. మీరు విమోచించబడుదురు. యెహోవా విమోచించిన వారు. ఎవరు విమోచించారు? యెహోవా విమోచించిన వారు ఎట్లా ప్రవేశిస్తారట? సంగీత నాదముతో సియోనునకు. సియోను అనగానే మనకి ఎప్పుడు ఏది గుర్తుకొస్తుంది? యెరూషలేము. తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఎందుకనగా మరి వారు పాపం చేయటం వలన ఎప్పటికప్పుడు దేవుడు వారిని శిక్షించి బానిసత్వంలో ఉంచినప్పుడు, ఆ బానిసత్వంలోంచి వారికి విడుదల కలుగు చేసినప్పుడు వారు సంతోషానందములతో ఇక దుఃఖము గాని నిట్టూర్పు గాని వారికి ఏమీ లేకుండా ఆ బానిసత్వం నుంచి ఆయన విడుదల చేసి ఉన్నాడు. కాబట్టి ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారికి యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఊట అంటే నీళ్లు ఉబికేది ఒకటి తీయబడును అని జకర్యా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. ఇక్కడ మరి ప్రభు సియోనును అనగా యూదా వారిని ఆదరించిన విధానం, వారు అణగద్రొక్కబడినప్పుడు, వేరే వేరే అన్యుల చేతిలో చిక్కబడిపోయినప్పుడు వారికి ఎటువంటి ఆదరణ, మీకు ఏం చేస్తానని ప్రభు ఇక్కడ సెలవిచ్చాడో, ఎటువంటి దీవెనలు ఇస్తానని ఆయన సెలవిచ్చాడో మనము కొన్ని అంశాలుగా గమనించుదాం. సియోనుకు మీరు తిరిగి వచ్చేదురు. ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నారు వారందరి, మీరు ఇక మీద ఆ దుఃఖంలోనూ బానిసత్వంలో ఉండక్కర్లేకుండా సియోనుకు తిరిగి వచ్చేదరు అని మరి వారికి ఆదరణగా ప్రభు సెలవిచ్చుచున్నారు. ఇది మన మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో కూడా, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి అనగా 4 దిక్కుల నుంచి సౌత్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. అనగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకప్పుడు యేసు ప్రభుని అప్పగించటానికి ముందే వారు యూదులు ప్రపంచమంతటినే చెదిరిపోయారు. వాళ్ళంతా తిరిగి వస్తారని మత్తయి సువార్తలో మనకి తెలియజేయబడుచున్నది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సమయాల్లో, ఈ సంవత్సరాల్లో అనేక మంది తిరిగి వారి వారి స్వస్థలానికి రావటం మనం గమనించవచ్చు. కేవలం DNA టెస్ట్ ద్వారా యూదులని నిర్ధారించబడిన వారు వారి స్వదేశమునకు తిరిగి వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. పాటతో తిరిగి వచ్చెదరు. ఇక్కడ శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. మరి ఇశ్రాయేలీలు పాలు తేళ్లు ప్రవహించు ఆ కనాను దేశానికి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఎరికో గోడలను కూల్చివేయటానికి ప్రభు వారికి సెలవిచ్చింది ఏమనగా 7 మార్లు వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శృంగనాద ఆ ధ్వని చేయమని చెప్పినప్పుడు 7వ దినాన్న వారు తిరుగుతున్నప్పుడు ఆ కోటగోడలు కూలి వారు లోపలికి ప్రవేశించిన ఆ ఉదంతమంతా మనకి తెలుసు. కాబట్టి పాటతో, సంతోషముతో, జయోత్సాహంతో వారు తిరిగి వచ్చేదరు.
అని ఇక్కడ మనకి తెలియచేయబడింది. నిత్యానందము గలవారగుదురు, జాయ్ ఫర్ ఎవర్. ఒకరోజు ఈవేళ మూడ్ బాగుంటే ఆనందంగా ఉంటాం, రేపు కాదు, ఎప్పుడూ నిత్యానందంగా, ఫర్ ఎవర్. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా మనకి తెలుగువారు. అలాగా వారు ఎప్పుడూ నిత్యానందం కలిగి వారగుదురు. ఇది యెషయా గ్రంథం 51:11 వచనం ఇందాక చదివాము. మరి 35:10 వచనంలో ఏముందంటే, వారి తలల మీద నిత్యానందము ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. కాబట్టి ఈ దినాల్లో ఇది మనం అందరము ఒకసారి అన్వయం చేసుకుంటే, ఇక రాబో క్రిస్మస్ దినములకు యెషయా భక్తుడు ప్రవచించింది ఏంటంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, ఇదిగో మీకు ఒక కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అని యెషయా భక్తుడు అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభు యొక్క రాకడ గురించి ముందుగా మనకి తెలియజేసి ఉన్నారు. కాబట్టి అక్కడ సియోను వారితో వారిని ఆదరించుచు ఏ మాటలైతే పలికి ఉన్నారో అది ఇప్పుడు మనం అన్వయించుకుంటే, మనము ఎక్కడైనా ఒకవేళ మన మీద ఎవరైనా పెత్తనం చేస్తూ మనం ఎవరి క్రిందన్నా బానిసలుగా ఉన్నట్లయితే, అటువంటి అణగద్రొక్కబడిన పరిస్థితి నుంచి దేవుడు మనందరినీ విడుదల చేయటానికి మనమందరము ఈ యొక్క అడ్వెంట్ కాలంలోనికి ప్రవేశించుతున్నాం. అనగా 2000 సంవత్సరముల క్రిందట యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఎవరైతే అణగద్రొక్కబడి ఉన్నారో వారందరికీ విడుదల అనుగ్రహించి ఉన్నారు. అదే సునాద సంవత్సరం అని మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇక దుఃఖము మరియు దుఃఖము నుండి విముక్తి పొందెదము. ఇక్కడ యెషయా 14:3 చూస్తే, తమ్మును బాధించిన వారిని ఏలుదురు. ఎవరైతే మనల్ని బాధించారో వారి మీద మనం మరి ఏలే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఓదార్పు నొందెదరు. ఏ విధంగా ఓదార్చారంటే, దేవుడు డైరెక్ట్ గా మరి వారికి సెలవిచ్చుచున్నది ఏంటంటే, యెషయా భక్తుని ద్వారా, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు, నేను నిన్ను ఓదార్చేవాడిని, డోంట్ వరీ అనేసి ఈ దినాన్న మనకు ఓదార్పును ఆయన అనుగ్రహించేవారుగా ఉన్నారు. మరి దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నారంటే, యెషయా గ్రంథం 59:20-21 వచనాలు చూస్తున్నట్లయితే, నేను షార్ట్ చేశాను దాన్ని. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలు. కాబట్టి దేవుని మాటలు మన నోట ఆయన ఉంచి ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో అయితే ఏం చెప్తున్నారు, మరి మాట్లాడువారు మీరు కాదు, మాట్లాడువారు నా ఆత్మ. అదే దేవుడు మన యందు ఉంచిన, మన నోట యందు ఉంచిన మాటలు. ఒకవేళ మనం రాజులతోటి అధికారులతోటి ఎక్కడైనా మరి మాట్లాడవలసి వచ్చినట్లయితే, మనం ఏం మాట్లాడాలో అని మనం ఏమీ కంగారు పడని అవసరం లేదు. మన దేశ నాయకులు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు వారు ఏం ప్రసంగం ఇవ్వాలనేసి అక్కడ ఐఏఎస్ అధికారులు వారి కింద ఉన్న సెక్రటరీస్ ఆ అంశాలన్నీ తయారు చేసి వారికి ఇస్తూ ఉంటారు. మనకి అవేం అక్కర్లేదు. మనము ఎవరినన్నా ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఏం మాట్లాడాలని మనమేమి భయపడవలసిన అవసరం లేదు. ప్రభువు మనకు ఆత్మ ద్వారా మాట్లాడేవారు మీరు కాదు, ఆత్మ మీలో ఉండి మాట్లాడాలి. మనం ఓన్లీ ప్రెజెంట్ గా ఉండాలి. అక్కడ దేవుని నామమును ఘనపరచడానికి మనము అక్కడ రిప్రజెంట్ చేసినప్పుడు దేవుడు మన ద్వారా వారితో మాట్లాడి మన కార్యములనన్నిటిని ఆయన సఫలీకృతం చేసేవాడుగా ఉన్నారు. మనకు ఒక రక్షణ అనుగ్రహించి ఉన్నారు ఆయన. ఇది సియోనులో వారికి తెలియజేయుచున్న వాక్యము. అయితే ఈ దినాన్న మనకందరికీ మరి అన్వయించుకోవాల్సిన వాక్యము కూడా. ఎందుకంటే యెషయా గ్రంథం 61:10 వచనంలో మరి వధువు, ఇది క్రీస్తు సంఘము. సంఘం అనగా క్రీస్తు, సంఘమునకు శిరస్సు క్రీస్తు. మరి సంఘం అనగా ఒక వధువు, పెండ్లికి
సిద్ధపడి ఉన్న వధువులని, అలంకరించబడిన వధువులని మరి పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి దానితో పోల్చబడింది. కాబట్టి వెల్ ప్రిపేర్డ్ గా రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడని, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడని ఇక్కడ యెషయా గ్రంథంలో మనకి తెలియజేయబడుతుంది. రక్షణ రక్షణ వస్త్రము, మరి రక్షణ పాత్రను చేబుని అన్నాడు అని వేలాది కోడెలన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపగలనని మనం పాట పాడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మరి రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీతి పైబట్టను, నీతి అను పైబట్టను మనకి ధరింపచేసి ఉన్నాడు. ఈ రక్షణ అనేది మరలా ఇప్పుడు మనం అన్వయించుకుంటే యేసు ప్రభు రావటం ద్వారా మనందరికీ రక్షణ ఆయన అనుగ్రహించి ఉన్నారు. అదైతే మరి పాత నిబంధన కాలంలో క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరముల క్రిందట సియోను వారికి వారు ఎంతో మరి దిగులుతో ఉన్నప్పుడు వారిని ఆదరించుచు పలికిన మాటలు ఇవి. మరి 9వదిగా మునిపటి వలె దేవుని ప్రజలుగా మారెదరు. అక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులుగా జీవించినప్పుడు వారు మరి అన్య రాజుల చేతిలో చెరపట్టబడి అక్కడ బానిసత్వంలో ఉన్నప్పుడు తిరిగి వారు దేవునికి మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు మరలా వారి మొర ఆలకించి వారిని ఆదరించి మునుపటి వలె మీరు దేవుని ప్రజలుగా మారెదరు, నా ప్రజలుగా మీరు ఉండండి, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈస్ ప్రొటెక్టింగ్ అస్. ఆయన చేతి నీడలో ఆయన మనలను కప్పి ఉన్నాడు, చేతి నీడలో ఇలాగ. అందుకని దీవిని ఇచ్చినప్పుడు ఎలాగిస్తారు? ఇలాగ ఇవ్వరు. పాస్టర్ గారు ఎవరు ఇలాగిస్తారు అంటే ప్రభు మరి తన చేతి నీడలో ఏ విధంగా కప్పి ఉన్నాడో అది వారు రిప్రజెంట్ చేయటానికి దేవుని మనకి ఎఫెసీ పత్రికలోనే పౌలు గారు తెలియజేసి ఉన్నారు. రోమ పత్రిక అపోస్తల కార్యాల్లో తెలియజేసి ఉన్నారు. ఎఫెసు పట్టణంలో ఆయన జైల్లో ఉండి మనందరి కొరకు ప్రార్థించుచు ఆ ప్రార్థన మోకాళ్ళు ఉండి ఆయన ప్రార్థించి చివర్లో ఏం చెప్పారంటే ప్రతి ప్రార్థనకు చివర ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం ఏంటంటే మనము దేవునిని అడిగేవాళ్ళను, ఏ విధంగా అడగవలను అని అక్కడ ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ ఆశీర్వాదము మనము దేవునిని అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినది, అంతేగాని మనం ఇచ్చేది కాదు. అందుకనే ఇంగ్లీష్ లో కూడా మనము గాడ్ బ్లెస్ యూ అని చెప్పము, మే గాడ్ బ్లెస్ యూ అనగా ఇక్కడి నుంచి దేవుని దాసుడు దేవునికి ప్రభువా ఈ ప్రజలందరినీ నువ్వు ఆశీర్వదించు అని మరి అక్కడ ప్రభువుకు ఒక అర్జీ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అందుకని ఆ ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక అని చెప్తాం. అంతేగాని మరి డైరెక్ట్ గా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పరు ఎవరు. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, మే గాడ్ బ్లెస్ యూ అంటాం. అంతేగాని డైరెక్ట్ గా గాడ్ బ్లెస్ యూ అని చెప్పరు. కాబట్టి నా ప్రజలు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మరి సియోను వారికి ఆయన విమోచించి ఆదరించిన విధానం ఏంటంటే నిన్ను విమోచిస్తానని చెప్పాడు. నీవు సియోనుకు తిరిగి వచ్చేదరు. ఎక్కడెక్కడో ఉన్న వారందరూ తిరిగి మరి సియోనుకు వచ్చేదరు. ఎలా వస్తారంటే హ్యాపీగా పాడుతూ వస్తారు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు కీర్తనలతో ఆయన సన్నిధికి ప్రవేశించుము అని కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నాడు. నిత్యానందము గలవారగుదురు, ఎప్పటికీ ఆనందించేవారుగా ఉంటారు. దుఃఖము గాని దుఃఖము నుండి విముక్తి పొందేదరు, ఓదార్పు నొందేదరు. మరి దేవుని యొక్క మాటల్ని మన నోట్లో ఉంచెదరు.
మనందరికీ రక్షణ అనుగ్రహించుచున్నారు. మునుపటి వలె మనము దేవుని ప్రజలుగా మారెదము. దేవుని ప్రజలుగా మనం ఉండెదము. ఒకప్పుడు మనం అందరము పాపంలో, బానిసత్వంలో ఉన్నప్పుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలను ఆ పాపంలో నుంచి విడుదల చేసినందుకు మనందరము దేవునికి ప్రజలై ఉన్నాము. మనం ఇప్పుడు దేవునికి కుమారులై ఉన్నాము. వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ టు గాడ్. దేవునికి మొదటివాడు, కడపటివాడు అని ఏమి లేదు. మనమందరము కూడా ప్రథమ సంతానముగా ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన వారసత్వాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మనమందరము ఆయన అడాప్ట్ చేయబడిన బిడ్డలము. కాబట్టి మనకి ఆయన అన్ని అనుగ్రహించటానికి దేవుని ప్రజలుగా మనల్ని మారారు. అందుకని ప్రభువు నందుండి నిద్రించిన వారు ధన్యులు. వారు క్రిస్టియన్ డెత్ ఈజ్ ఎ ప్రమోషన్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్. అంతేగాని అది ఒక కర్స్ అని మనం అనుకోకూడదు. మనం ఎప్పుడైతే ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెడతామో దెన్ మనం అది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అదొక ప్రమోషన్ లాంటిది. మనకి ఎక్కడికైనా ప్రమోషన్ ఇచ్చారనుకోండి, ఆ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్తాం. కాబట్టి ఇక్కడ కూడా క్రైస్తవులకు మరి ప్రమోషన్ ఏంటంటే ఈ శరీరం అనే ఈ దేహాన్ని వదిలిపెట్టి మహిమ దేహంతో ఆత్మ దేవుని సన్నిధికి చేరటమే ఒక ప్రమోషన్. అక్కడ మనకి నిత్యానందము ఉంటుంది. అందుకనే పేతురు భక్తుడు ఏమన్నాడంటే, ఈ గుడారమును విడిచి పోయే సమయం వచ్చింది. ఈ గుడారాన్ని ఇక్కడ విడిచి మరి పరలోకంలో ఉన్న ఆ యొక్క మహిమ గల ఆ ప్రదేశానికి వెళ్ళవలసి ఉన్నది అని మరి పేతురు భక్తుడు వ్రాస్తున్నారు. ఈ దినం మనం మరి ఈ యొక్క సియోనుకు ప్రభువు అనుగ్రహించిన ఆ యొక్క ఆదరణను, వారికి అనుగ్రహించబోయే ఆ ఆశీర్వాదాల గురించి మనము ధ్యానించి ఉన్నాము. మరి పత్రిక వాక్య భాగంలో దేవుడు మనకందరికీ అనుగ్రహించిన ఆ యొక్క సర్వాంగ కవచం, పూర్ణ కవచం గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. ప్రభువులో బలముగా ఉండుము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగై ఉండుము. మన పక్షమున దేవుడు ఉండగా మనకి ఇంకా కొదువేమిటి? మనము బలవంతులమై ఉంటాము అని మనం అందరం చెప్తా ఉంటాం. ప్రభువులో బలముగా ఉండుము, ఆయన శక్తిలో బలముగా ఉండుము. అది ఎట్లాగంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దేవుని కవచమును ధరించుము, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుము. ఇక్కడ సర్వాంగ కవచమును ధరించుకొనమంటే చాలా విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే మరి పైనుంచి పడద్రోయబడిన ఈ ఫాలన్ ఏంజల్స్, ఈ అపవాదికి సంబంధించిన ఆ వెలుగు దూత లేదా ఆ దూతలు, ఆ అపవాది యొక్క ఫాలోయర్స్ ఇక్కడ మరి మనకి ప్యారలల్ గా, దేవునికి ప్యారలల్ గా ప్రతి విషయంలో వారు అటాక్ చేస్తూ ఉంటారు. మనము శోధనలోకి పడకుండా ఆయన శక్తిలో బలముగా ఉండవలను. ఎందుకనగా ఈ లోకంలో జీవించుచున్నప్పుడు మనం ఏది చేస్తున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఆదాము హవ్వను సృజించి ఏదైనా తోటలో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయండి, ఈ ఒక్క పండు మాత్రము తినవద్దు అని చెప్పినప్పుడు చూడు ముష్కిల్, తింటే ఏంటి అని ఒక శోధన క్రియేట్ చేస్తుంటది. ఎవరు? అపవాది. ఆ రోజుల్లో సర్పం చాలా యుక్తిగా కలదై ఉండటం వలన సర్పం రూపంలో వచ్చి ఇప్పుడు తింటే ఏమైంది? మనం కూడా ఈ దినం చిల్డ్రన్స్ డే పిల్లలకి ఎవరే అది చేయొద్దంటే ఆ చేస్తే తప్పేంటి? నాకు అన్నీ తెలుసు, నేను పెద్దవాడిని అయ్యాను, ఐ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్, వై నాట్, క్యూన్నాయి. ఇది ఎక్కువగా ఈ రోజుల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి అపవాది ఆ క్యూన్నాయి
వై ఐ షుడ్ నాట్ డూ దిస్ అనే ఒక బ్యాక్ ఆన్సర్ని మనకు ఇస్తూ ఉంటది. మరి వాక్యమేమో యు హ్యావ్ టు డూ లైక్ దిస్ అని చెప్తుంటే, సైతాను వాళ్ళు అలాగే చెప్తారులే, నువ్వు చేస్తే తప్పేముంది, ఏమవదు. కరోనా టైంలో కూడా మాస్క్ వేసుకోండిరా బాబు అని చెప్తుంటే, మాస్క్ వేసుకోకపోయినా పర్వాలేదు అని వాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధమైన తర్కవాదాన్ని, వితండవాదాన్ని సైతానుడు మన మనసులోకి ఉంచుతాడు. కాబట్టి మనము మరి ఎవరైనా శత్రువుల్ని ఎదిరించవలసినట్లయితే ఆ శత్రువుని మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఆ శత్రువు ఎటువంటి వాడు, ఏ విధంగా మన మీదకి వస్తాడు, ఆ శత్రువుకి ఎంత బలం ఉంది, మనం అంతకంటే ఎక్కువ బలాన్ని ఏ విధంగా ఉపయోగించగలము, అది ప్రభువులో ఉంటే ఉపయోగించగలము. ఎప్పుడైనా ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాలనుకోండి, మరి యేసు ప్రభు శిష్యులు కూడా ప్రార్థించగా అవి వెళ్ళలేదు. అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పారు, ఎంతకాలం నేను మీకు ఇవన్నీ నేర్పించను, ఎవరైనా విశ్వాసం అల్ప విశ్వాసులారా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమేయమంటే అది వెళ్తుంది అని చెప్పినప్పుడు, మరి దానికి కారణం ఏంటంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ అపవాదిని గద్దిస్తే అది లొంగుతుంది. ఎందుకనగా ఆయన శక్తి మనలో బలంగా పనిచేస్తున్నప్పుడు ఆ అపవాదిని ఎదిరించే శక్తిని మనం పొందుకుంటాం. అప్పుడు అపవాది ఆటోమేటిక్గా అందులో ఉన్న ఆ యొక్క మరి ఆ దెయ్యం వెంటనే వదిలి వెళ్ళిపోతుంది. లేదంటే నేను వెళ్ళను అని అది ఎదురు బ్యాక్ ఆన్సర్ మనకి ఇస్తుంది. ఆ విధంగా కాకుండా మనం దాన్ని ఎదిరించే వారంగా ఆయనలో శక్తిలో బలముగా మనం ఉండాలి, ప్రభువులో బలంగా ఉండాలి. ఇక్కడ అపవాది మన మీదకు వస్తున్నప్పుడు అది ఏ యాంగిల్లో ఎలా వస్తుంది అనేది మనం ఊహించుకోవాలి. ఎందుకనగా ఒక ఆర్మీ, మనం అందరము కూడా క్రైస్తవులు అనేవారు, క్రీస్తు యొక్క ఆర్మీ, వీఆర్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సైనికులు మనం. కాబట్టి మనము పోరాటంలో అనుదినము అనుక్షణము, క్రైస్తవ జీవితం అంటేనే అది ఒక పోరాటం లాంటిది. మనము ఈ పోరాటంలో ఏ విధముగా అపవాదిని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే అపవాదిని ఎదుర్కొంటాం అంటే చూడండి, మీకు ఎఫెసీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంది, ఏలయనగా మనము పోరాడనది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడినట్లు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఇది ఏ విధంగా మనకి సాధ్యపడుతుందంటే, మరి అపవాది మనల్ని ఏ విధంగా అటాక్ చేస్తుంది అనేది మనము ముందుగా గుర్తించాలి. మనం ఏదైనా ఒక పామును కొడుతున్నాం అనుకోండి, ఆ మంచి కర్ర ఉంటేనే కానీ అటాక్ చేయం. అది త్రాచుపాము అయితే ఏ విధంగా కొడతారు, పొడపాము అయితే ఏ విధంగా కొడతారు, లేదా కట్లపాము అయితే ఏ విధంగా కొడతారు అనేది మరి పల్లెల్లో ఉండే వాళ్ళకి, మీకు కొంతమందికి అనుభవం ఉండవచ్చు. త్రాచుపాము అయితే డైరెక్ట్ గా వస్తుంది, మరి వేరే వేరే కొన్ని అలా రావు. ఇక్కడ అపవాది కూడా అందరి జోలికి వెళ్ళడు, వాడికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాళ్ళ జోలికి మాత్రమే వెళ్తాడు. ఎందుకనగా ఒకవేళ బలంగా మనం ఏదన్నా దేవుని కార్యం చేస్తున్నామంటే మనల్ని పడవేయటానికి, మన యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించడానికి అపవాది మనకి ఏదో ఒక శోధనలో పెట్టి మనల్ని, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని లేదా మన యొక్క గౌరవాన్ని తగ్గించటానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అందుకని వారి యొక్క అనుచరులు అనుక్షణము మన చుట్టూనే ఉంటూ ఉంటారు. ఇవాళ చర్చికి వెళ్దామంటే ఏదో ఒక అర్జెంట్ పని మనకి పెడుతుంటారు. ఆ సమయంలోనే ఎవరో బంధువులు రావటం, లేదా బాగుగా తెలిసిన మరి స్నేహితులు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు రావటం,
వారి కొరకు మనం చర్చ్ మానేయటం, ఇలాంటి శోధనల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. నో అని చెప్పలేని శోధనలు ఇవన్నీ. అందుకనే మరి సైతాను ఈ యొక్క వెలుగుదూతనే ఉండి లేకపోతే అంధకార సంబంధము ఈ లోకనాథులు ఆకాశ మండలంలో ఉండి వీరు దురాత్మల సమూహం వీళ్ళు ఏం చేస్తారంటే మరి దేవుని వాక్యాన్ని మనం వింటుంటే వారు ప్యారలల్ గా వచ్చి నువ్వు వింటున్న ఈ వాక్యంలో డౌట్ ఏదో ఉంది అని మనకి సందేహాలు కూడా క్రియేట్ చేస్తుంటారు. ఇదంతా నిజమేనేటి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు అని మనకి ఒక డౌట్ ని క్రియేట్ చేస్తారు. ఆ డౌట్ అందుకనే వాడికి ఏంటంటే లయ్యర్ అని పేరు అపవాదికి. ఇది డౌట్ పెడతారన్నమాట. ఇది గుర్రమా లేదా గాడిద మనకే డౌట్ వస్తుంటది. అటువంటి డౌట్ పెట్టేది ఎవరంటే అపవాది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక యుద్ధంలోనికి వెళ్ళినట్లయితే ముందు ఉండవలసింది ఎవరంటే సైనికులు. ఆ సైనికులు డైరెక్ట్ గా ఎదుర్కొంటారు. ఆ సైనికులు ఎదుర్కొనేటప్పుడు మరి వారు ఫ్రంట్ లైన్ లో ఉంటారు కాబట్టి అన్నిటికీ వారు ఓపెన్ అయి ఉంటారు. అనగా ఎదురుగా వచ్చే బాణాలకి పక్క నుంచి వచ్చే ఇట్లకి అన్నిటికి వారు ఓపెన్ గా ఎక్స్పోజ్ అయి ఉంటారు కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. అనగా నేను చెప్పేది ఏంటంటే సంఘంలో కాపరులు, పెద్దలు, ఈ కార్యవర్గం వీరందరి మీద వారి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనగా వారికి కావాల్సింది సంఘంతో పని లేదు, సంఘ నాయకులతో పని ఉంది. ఒక్క సంఘ నాయకుడిని వాడు పడగొట్టాడంటే అక్కడ సంఘం అంతా మరి ఆయన ఫాలో అవుతారు కాబట్టి అతన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. మన తెలుగు క్రైస్తవ సంఘంలో కొన్ని సంవత్సరాల క్రిందట యూత్ వారు క్రిస్మస్ కి ఒక చిన్న స్కిట్ వేసి అందులో ఈ సైతాన్ల యొక్క కార్యకలాపాల గురించి వారు చక్కగా వివరించారు. అందులో ఏంటంటే పెద్ద సైతాను మరి అక్కడ అది స్కిట్ లో భాగంగా నేను రేపు ఫ్లైట్ కి అమెరికా వెళ్ళిపోతున్నాను, మరి మీకు ఇవ్వబడిన ఈ యొక్క కార్యకలాపాలన్నీ మీరు ఏం చేస్తున్నారో నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఒక్కొక్కడు చిన్న సైతాన్లన్నీ వచ్చి మేము ఆ పాస్టర్ గారిని అటాక్ చేసాము, ఇక్కడ ఈ సంఘ పెద్ద మమ్మల్ని చాలా విసిగిస్తున్నాడు, అస్సలు విశ్వాసులు ఎవరిని మా వైపు రానికోకుండా అంటే సరే వాడి పని నేను చూస్తానులే అది ఇదని వీడన్నీ చెప్పిన తర్వాత ఇంకొకరి గురించి ఎవరో చెప్తుంటే డోంట్ వరీ వాడు మనవాడే, ఒకవేళ అటు వెళ్ళినా సరే మన చెప్పు చేతల్లో ఉన్నాడు, వాడికి ఉన్న వీక్నెస్లన్నీ నాకు తెలుసు, సో డోంట్ వరీ వాడు ఎప్పటికైనా మన వైపుకే వచ్చే రకం అని ఇది అన్ని చెప్పి మరి నేను అమెరికా వెళ్తున్నాను, మీరు మీ పనులు మీ కార్యకలాపాలన్నీ జాగ్రత్తగా చూడండి అని బాధ్యతలు అప్పగించినట్టుగా అవన్నీ రివ్యూ చేయటం యూత్ వారు చక్కగా ప్రదర్శించారు. కాబట్టి ఈ సైతాన్ యొక్క అపవాది తంత్రములను ఎదిరించటానికి మనము దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించి శక్తిమంతులుగా ఉండాలి. లేదంటే ఆ శక్తి లేకపోతే వాడు మనల్ని మరి అటాక్ చేస్తుంటాడు. అందుకనే మనం శోధనలోనికి పడకోకుండా మరి ఈ సైతాన్ని అటాక్ చేసే వారంగా ఉండాలి. ఎలా అంటే క్రీస్తు యోధులంగా ఉండాలి. అనగా మన శరీరాన్ని తగ్గించుకుని మరి వెల్ ఫిట్ గా ఒక మిలిటరీకి ఎలా ఉంటారో ఆ విధంగా మనం మరి బద్దకించుకోకుండా మనం అలర్ట్ గా ఎనీ టైం వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకుని ఉండాలి అని ఇక్కడ మరి చూడండి. నెక్స్ట్ ఐటము నిలువబడి ఉండుము. నిలువబడి ఉన్నటువంటి ఏంటంటే అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వం. ఆ రోజున మనం ఎదిరించడానికి నిలవబడి ఉండాలంటే ముందు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్లయితే మనము నిలబడి ఉండగలం. లేకపోతే మన మీదకి వచ్చినప్పుడు మనము మరి ఎదుర్కొనలేము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, మనకి పాత నిబంధన కాలం నుంచి యాజకులు ఒక దట్టి కట్టుకుంటారు.
దాన్ని ఇంగ్లీష్ లో గర్డెల్ అంటారు. గర్డెల్ అంటే ఒక నల్ల తాడు వారు మరి నడుముకి కట్టుకుంటారు. నీతి అను మైమరుపు తొడుగుకొని, ఇవి రెండు కట్టుకొని, ఇవి రెండు తొడుగుకొని మనము నిలబడి ఉండాలి. మీ నడుములకు సత్యమును కట్టుకొనుము. 5వది. 6వది, నీతి అను కవచమును ధరించుము. మనం ఎప్పుడు లాయల్ గా, నీతిగా ఉన్నప్పుడు అది ఒక కవచంగా మనం ధరించగలం. సమాధాన సువార్త ప్రకటించుటకు మీ పాదములకు జోడు తొడుగుకొని నిలువబడుము. సమాధాన సువార్త 15వ వచనం చూడండి. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును అను జోడు తొడుగుకొని నిలువబడుము. మనము సిద్ధ మనస్సు, రెడీ, వీఆర్ రెడీ అని. అక్కడ ఫిలిప్పుకు దూత వచ్చి నువ్వు వెళ్ళి ఆ ఐథియోపియన్ని కలుసుకో పలానా చోట అని చెప్పినప్పుడు వెంటనే సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడి రెడీగా ఉన్నాడు. అటువంటి పాదాలని మనం సమాధాన సువార్తను అందించడానికి అటువంటి సిద్ధపాటు కలిగి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. విశ్వాసం అనే కవచమును తీసుకొనము. విశ్వాసం అనే కవచాన్ని ధరించాలి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఆ డాల్ ఎలా ఉంటదంటే ముందు చెక్కతో చేయబడి దాని మీద లెదర్ కవర్ చేసి ఉంటది. అప్పుడు బాణాలు ఏమన్నా వచ్చినప్పుడు దాని మీదకి లోపలికి రాకుండా మన చెస్ట్ ప్లేట్ అంటారు డాలు అంటే. ఆ చెస్ట్ ప్లేట్ లాంటిది మనకి ముందు ఉన్నప్పుడు ఈ బాణాలు ఏవి కూడా మన ఛాతిలోంచి గుచ్చుకోకుండా అవి కాపాడతాయి. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడు ఈ సాతాను వేసే అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు మనం శక్తివంతులంగా ఉంటాం. రక్షణ అనే శిరస్త్రాణమును తీసుకునము. మరి పోలీసులు అందరూ క్యాప్స్ పెట్టుకుంటా ఉంటారు. మరి ఫైర్ సర్వీస్ వాళ్ళు లేదంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ లో పనిచేసి అందరూ టెక్నికల్ స్టాఫ్ హెల్మెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బండి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, ఏది బైక్ మీద వెళ్ళేవారు. ఎందుకంటే ఆ శిరస్త్రాణము అంటే హెల్మెట్ అది రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఖడ్గమును, ఆత్మ ఖడ్గం. రక్షణ మనము క్రీస్తును అంగీకరించినప్పుడు రక్షించబడిన ఆ రక్షణ అనే శిరస్త్రాణం అదే ఒక హెల్మెట్ లాని, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి ఆయన ఆత్మ ఖడ్గమును, దేవుని వాక్యము 2 అంచుల పదును గల ఖడ్గము వంటిది అని తెలియజేయబడుతుంది. కాబట్టి అటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని మనము మరి సాతాను చేయుచున్న ఈ కుతంత్రములన్నిటినీ ఎదుర్కొంటానికి క్రీస్తు కొరకు సైనికులుగా ఉండవలనని ఇక్కడ దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచమును మనము ధరించుకునవలను. ఈ దినము ఆలయానికి వచ్చిన మీరందరూ కూడా, ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా దేవుడు అనుగ్రహించి ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకుని మరి మీరు పోరాటంలో పోరాడవలసి ఉన్నారు. ఎందుకనగా క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. సమస్యలు, ఎన్నో ఇబ్బందుల్ని మనం ఎదుర్కోవాలి. అవి ఎదుర్కోవాలంటే మనము మరి ఆయనలో బలంగా ఉండాలి. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మంచి మరి ఆ జోడు వేసుకొని ఆయన కొరకు నిలబడాలి. అంతేకాకుండా సత్యం అని దట్టి కట్టుకోవాలి. మరి నీతి అను కవచాన్ని ధరించుకోవాలి. నీతి అను కవచాన్ని ధరించుకోవాలి. సమాధాన సువార్త ప్రకటించటానికి మన పాదములకు ఆ జోడు తొడుక్కొనవలను. ఆ జోడు అంటే రియల్ చెప్పులు కాదవి, సిద్ధ మనస్సు అనే జోడు. ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోవాలి. ఆ సిద్ధ మనస్సు కలిగి ఉండటమే ఆ జోడు తొడుక్కొనతో సమానం. కాబట్టి బీ రెడీ. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఎలా ఉంటారు, ఇలా ఫోన్ కాల్ వచ్చేటప్పుడే వెంటనే వారు బయలుదేరుతారు. మనము ఆ విధంగా సంసిద్ధత కలిగి, సిద్ధ మనస్సు కలిగి ఉండవలేను. విశ్వాసం అనే కవచాన్ని మనం తీసుకొనవలను. రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనము ధరించుకొనవలెను. ఆత్మ అనే ఖడ్గమును తీసుకొనము. ఆత్మతో ప్రార్థించుము.
ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండుము. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయించు మెలకుగా ఉండు. ఆల్వేస్ బి అలర్ట్ ఇన్ ప్రేయర్. ప్రార్థన అంటే మనం మనకు వచ్చినవన్నీ వల్లించేసి అలాగా ఆమెన్ అనేయటం కాదు. కొద్దిసేపు మనం ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండుము. యు హ్యావ్ టు వెయిట్. ఒక ఆఫీస్కి వెళ్ళి మనం ఏమో ఒక అర్జీ ఇచ్చినప్పుడు ఆ లోపల బాస్ ఏమంటాడో అనేది మనం అక్కడ కొంచెంసేపు వేచి ఉండాలి. ఓకే, నేను చూస్తాను, లేకపోతే రేపు రా అని చెప్తారు కదా. ఆ విధంగా మనము ఆత్మలో ప్రార్థించాలి. ఇక్కడ ఆత్మలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన వింటారు. ఇప్పుడు మనము ఆర్మర్ ఆఫ్ గాడ్ అనగా ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ఏ విధంగా ధరించాలి, ఏ విధంగా మనము వాటిని ఎదుర్కోవాలని జస్ట్ ఒక 3 నిమిషాలు మనము ఈ యొక్క చిన్న వీడియో క్లిప్ చూద్దాము. తర్వాత చిన్న పిల్లలకి మరి సండే స్కూల్లో అనేకమైన పాటలు నేర్పుతూ ఉంటారు. బలి బలే మాట బంగారు మాట అనే పాట పిడుగు లూథర్ అనే ఆయన రాశారు. ఆయన నాకు తెలుసు, చాలా కాలం క్రిందట 70ల్లో. మరి అందులో యాక్చువల్గా ఒక చరణం ఉంది. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని చేబుని ప్రతి విషయమందు ప్రార్థనయందు ఆసక్తి కలిగని చక్కటి చరణాలు ఉన్నాయి. అయితే ఈ దినం ఒక్క చరణం మాత్రమే మనము వినగలుగుతున్నాము. మరి వీలైతే రానున్న దినాల్లో మనం మిగిలిన కూడా విందాం. Finally, be strong in the Lord and in the strength of his might. Put on the whole armor of God, that you may be able to stand against the schemes of the devil. For we do not wrestle against flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness, against the spiritual forces of evil in the heavenly places. Therefore take up the whole armor of God, that you may be able to withstand in the evil day, and having done all, to stand firm. Stand therefore, having fastened on the belt of truth, and having put on the breastplate of righteousness, and as shoes for your feet, having put on the readiness given by the gospel of peace. In all circumstances, take up the shield of faith, with which you can extinguish all the flaming darts of the evil one, and take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God, praying at all times in the Spirit with all prayer and supplication. To that end keep alert with all perseverance, making supplication for all the saints, and also for me, that words may be given to me in opening my mouth boldly to proclaim the mystery of the gospel, for which I am an ambassador in chains, that I may declare it boldly as I ought to speak. In the army of God, the Lord Jesus is my commanding officer. The Holy Bible is my code of conduct. Prayer and the whole armor of God are my weapons of warfare. I have been taught by the Holy Spirit, trained by experience, tried by adversity, and tested by fire. ఇప్పుడు మీరు ఇందాక చూశారు కదా, అక్కడ ఎదురుగా డాల్ పెట్టుకుని ఉన్నప్పుడు అగ్ని బాణాలు వచ్చినప్పుడు అవి సైడ్కి ఎలాగ వెళ్ళిపోయినాయో. కాబట్టి ఈ యొక్క మరి ఆర్మీలో అనగా ఈ యొక్క పోరాటంలో మరి దేవుడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు మనకు కమాండింగ్ ఆఫీసర్. ఏ విధంగా నడుచుకోవాలని ఆయన మనకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఏంటంటే వాక్యం అనే ఖడ్గము, దాన్ని మనము ధరించి ప్రార్థనతో మనము మరి అన్నియు ప్రభువుకు తెలియజేస్తూ దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క సర్వాంగ కవచం, ఆర్మర్ ఆఫ్ గాడ్, హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే ఆత్మైన ఖడ్గము, వాక్యంతో ఖడ్గము, నీతి అను ఇవి అన్నీ కూడా నేను ఇందాక చెప్పిన 12 అంశాలు అవన్నీ ధరించుకుని మనము వాటిని బాగుగా
తర్వీదు పొంది ఆత్మలో మనము ప్రార్థన చేస్తూ ఈ యొక్క పోరాటంలో ముందుకు సాగిపోవలేను. మరి దేవుడు ఆ విధంగా మనల్ని ఉండాలని ఆయన కోరుచున్నాడు. ఎందుకనగా ఆయన జనులుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నానికి. యూదా వారితో అనగా సియోనుతో ఆయన ఉద్దేశించి చెప్పిన ఆదరణ మాటలు ఏంటంటే, నీ నోటి యందు నా మాటలు ఉంచుచున్నాను అని ఆయన మరి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండటానికి మనము ప్రయత్నించవలేను. ఇది మనము చిన్న బిడ్డల యొక్క బాలల దినోత్సవం కాబట్టి బాలల దినోత్సవ సందర్భంగా ఒక చిన్న కోరస్ మనము విందాము దయచేసి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూనే సాగుడి, చెల్లించుచూనే సాగుడి. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి అయి ఉండును గాక. ఆమేన్.